ఓ గోదావరి నది ఒడ్డున ఒక చిన్న గ్రామం. ఓ జాలరి గోపన్న అనే వ్యక్తి. అతను పేదవాడు, కానీ నిజాయితీ కృషితో జీవించేవాడు. ప్రతి ఉదయం సూర్యోదయం అయ్యేలోగా నదికి వెళ్ళి చేపలు పట్టేవాడు గోపన్న. పట్టిన చేపలను బజార్లో అమ్మి పొట్ట గడిపేవాడు. అతనికి భార్య సీతమ్మ, కొడుకు చిన్నబాబు ఉండేవాడు. గోపన్నకి చేపలు వేయటంటే చాలా ఇష్టం. అది వృత్తి మాత్రమే కాకుండా జీవన విధానంగా భావించేవాడు. కానీ ఒకప్పుడు ఎప్పుడు నిండుగా ఉండే గోదావరి ఇప్పుడు నీటి కొరతతో బలహీనపడింది. నీటి లెవెల్ తగ్గిపోయింది. చేపలు కూడా కనిపించడం తగ్గింది. ఒకరోజు ఉదయం గోపన్న వల తీసుకొని నదికి వెళ్ళాడు. గంటలు గడిచినా ఒక్క చేప కూడా దొరకలేదు. తీరా సాయంత్రం అయ్యే సమయానికి అతడు నిరాశతో ఒడ్డునకు తిరిగి వచ్చాడు. సీతమ్మ అతని ముఖం చూసి వేదనతో, ఇలా రేపు కూడా ఖాళీ చేతులతో వస్తే మనం తినేది లేదు గోపన్న అంటుంది. ఆ రాత్రి నిద్రపోకుండా తేలిపోయిన గోపన్న తన చిన్నపాటి పడవ మీద పడి నక్షత్రాలను చూస్తూ ఆలోచించాడు. అప్పుడే అతని మనసులో ఒక ఆలోచన మెరిచింది. ఆ ఊరిలో నేను మాత్రమే వేటకు వెళ్తున్నాను, కానీ నది పక్కనే ఉన్న అడవిలో చిన్న సరస్సులో పెద్ద చేపలు ఉంటాయని ఒకప్పుడు నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది గోపన్నకి. ఒకరోజు తెల్లవారుతుండగానే గోపన్న పడవను సరస్సు వైపు తీసుకెళ్లాడు. చాలా కష్టపడి అడవి దాటి సరస్సు వద్దకు చేరాడు. అక్కడ నీరు తాజాగా, చల్లగా, ప్రశాంతంగా ఉండేది. గోపన్న తన వలను వేసి ఎదురు చూస్తూ ఉండగా కొద్దిసేపటికి వల బరువుగా లాగుతుంది. ఆశ్చర్యంగా అతను వలను పైకి లాగాడు. అందులో పెద్ద పెద్ద చేపలు కనిపించాయి. ఆనందంతో గోపన్న ఇదే నా జీవన మార్గం అని అనుకున్నాడు. ఆ రోజు అతడు పట్టిన చేపలను బజార్లో అమ్మగా ఎక్కువ డబ్బు వచ్చాయి. సీతమ్మ ముఖంలో ఆనందం కనిపించింది. అలా రోజులు గడిచాయి. గోపన్న ప్రతిరోజు సరస్సుకే వెళుతూ పట్టిన చేపలను అమ్ముతూ మంచి ఆదాయం సంపాదించసాగాడు. కొడుకు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. గ్రామంలోని ప్రజలు కూడా గోపన్నను మెచ్చుకోవడం ప్రారంభించారు. కానీ ఒకరోజు వింత జరిగింది. గోపన్న వల వేయగానే పెద్ద చేప చిక్కింది. అతడు లాగినప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు. అది సాధారణ చేప కాదు, అది మాట్లాడగలిగే చేప. మాట్లాడుతూ, గోపన్న నన్ను విడిచిపెట్టు, నేను నీకు ఒక వరం ఇస్తాను అంటుంది. గోపన్న ఆశ్చర్యపోయి, నీవు మాట్లాడుతున్నావా అని అడిగాడు. రత్నచేప అంది, ఒకవేళ నన్ను వదిలేస్తే నీ కోరిక ఏదైనా నెరవేరుస్తాను అంటుంది. గోపన్న కొంచెం ఆలోచించి, నేను ధనవంతుడు కావాలి, కానీ నా కుటుంబం, గ్రామము కూడా మంచి జీవితం జీవించాలి అంటాడు. గోపన్న వల నుంచి మృతపు చేపను జాగ్రత్తగా తీసి నీళ్ళలో వదిలేశాడు. ఆ రోజు రాత్రి ఒక వింత జరిగింది. గోపన్న ఇంటి పక్కన ఉన్న పొలంలో చమురు వాసన వచ్చింది. త్వరలో అక్కడ భూగర్భ వనరులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఆ భూమికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇచ్చింది. ఆ డబ్బుతో గోపన్న తనకు ఇల్లు కట్టించుకున్నాడు. గ్రామంలో పాఠశాల, ఆసుపత్రి కూడా నిర్మించాడు. అతను సంపన్నుడైన అదే స్వభావం, అదే జీవనం కొనసాగించాడు. అందరూ గోపన్న ఆదర్శంగా చూసే వారయ్యారు. అతడు తన కొడుకుకు చేపల వేట కంటే చదువు ముఖ్యమని బోధించాడు. కొడుకు పెద్దవాడ ఇంజనీర్ అయ్యాడు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు గోపన్న. ఇలా కష్టపడితే మంచి జీవితం ఆ యొక్క చేప వరం వల్ల అతనికి లభించింది.